సూపర్. సరే అయితే గుర్తు పెట్టుకుంటా, ఓకేనా? విసిలేస్తే అందరూ కూర్చుంటారు కదా, ఎందుకు బాధ? ఏంటండి, ఏం సార్ చెప్పండి. ఆపు ఆపు ఆపు, మిమ్మల్ని తగ్గేదే లేదు. ఏ రఘు క్లాస్ ఎక్కడ? మా వాళ్ళకి జోష్ సరిపోలేదు మేడం గారు, జోష్ కదా, అదే కావాలి మనకి. క్లాప్స్ కావాలి, క్లాప్స్ కావాలి. కొట్టండి, బొట్టు పెట్టుకున్నాను, పద్ధతిగా ఉన్నారు. సిగ్గే ఇంటికి వెళ్తే నీకు తెలియదు, తర్వాత విషయాలు వేరుగా ఉంటాయి. అందుకని ఆయన ముందు జాగ్రత్తతో దూరంగా ఉంటే మంచిది. మీరు అలా అనుకుంటే పెళ్ళి అయిందంటే వదిలేస్తానని ఆయన బాధ, తెలుసా? ఆయన నాకు తెలుసు, పెళ్లి కాలేదని తెలుసా? బొట్టు విట్టి పెట్టుకొని పెళ్లి కోసం ముక్కుంటున్నాడు దేవతలంతా, ఎవరెవరు వస్తారా అని. మళ్ళీ ఏంటి అక్కడ చేసే ఫ్యామిలీ ప్యాక్ ఉంది? ఏదైనా ఓకే, తగ్గేది లేదు. అంటే పెళ్లి అయిన తర్వాత కదా వచ్చి ఫ్యామిలీ ప్యాక్ ముందే వచ్చిందా? ముందే వచ్చింది, మనం తొందరపడకూడదా? ఒక్కసారి కూడా కాలేదా? ఒక్కసారి కూడా కాలేదా? కాలేదు, పెళ్ళి ఒకటే కాలేదు కదా. పెళ్లి మాత్రమే, మేము పెళ్ళి ఒకటే కాలేదు అన్నమా. ఒక్కసారి గట్టిగా వాయేసుకోవాలి. కమాన్, మంచి హుషారుగా ఒకసారి హుషారుగా నిజంగా. మొక్కం చూడ క్యాబ్ ది పైకి. అర్రే మీసాలు కూడా రాలేదు. ఇలా రా ముందుకి, వెనకాల నిలబడుకొని అనేది కాదు. ఏంటైపోయింది, ఏమైపోయింది? లేనంత మంది అని పెళ్లి కాలేదంట, పిల్లలు ఉండరు. ఏంటి దారుణమైంది. అందుకే అండి వర్షం పడట్లేదు, మీ ల్యాప్టాప్ ఉండటం బట్టే. ఓకే అండి, ఒక మంచి సాంగ్ కి, మిక్సింగ్ సాంగ్ కి డాన్స్ చేయడానికి మా డాన్స్ రెడీ వరకు ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇక్కడ. ఒకసారి
Let's go. All right. Come on, baby. Come on, baby. रूप तेरा मस्त हना, नीकु तेरा व्यस्त हना. All right, bum chickie bum, baby. ఇచ్చావన్నా ముద్దు ఒరే అన్నకు ముద్దు పెట్టేసినారంట్రా. నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. రాజులకి రాజు మా రాజు పోతు రాజు, నువ్వు వాసనకే సంపంగి పువ్వా. నువ్వు
వచ్చేది ఉంటాయి. అది అయిపోయిందా? అందుకే సిగ్గుపడుతున్నారా? మీ ఆవిడ వచ్చిందా? మీరు లవ్ మ్యారేజా? అవునా? ఈ పళ్ళు చూసి చేసుకున్నట్టుంది. ఏ అంటే పళ్ళు తప్ప ఏం కనబడట్లేదు. అందుకని మేకప్ వేసుకుంటాంలే. డాన్స్ బాగా మొత్తం బాగా చేశారండి. థ్యాంక్ యూ. ఎవరు చెప్పండి, ఎవరు చెప్పరాడు? అదే పేరు చెప్తే కదండి మాకు. Okay, super, come on, get it. బద్రీనాథ్ మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది.
చెప్పండి ఏం పేరండి? శివ. శివ. పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుపుతో నన్నాగవే చేస్తేవే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలు తీసేయకే నీ సీర కుంగుకే ముడివెయ్యవే. సాయంకాలం వేళ సందె పొత్తులాగా సింతలోనే ఉండవే, చీకటెల మెరిసే సుక్కలాగా గుండెలో నదాగవే, నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే, నీ చేతి నత్తేసి కాలాన్ని చెరిపేసి కాలాన్ని మార్చగే, ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాతి నవ్వులే, సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే. జన్మ జన్మాల బంధనమిదే ఓ సిన్నారాములమ్మ, నా చీకటి బ్రతుకుల వెలుగే, నా ఇంటి దీపాన్ని వెలిగించవే. మాస్గా ఓకే Hey!
సూపర్ ఏంటి? సూపర్ బాగా సూపర్. ఈ డాన్స్ కాక ఏదో ఏంటి? బాగుందా? అబ్బా, అది కదా. ఒకసారి గట్టిగా clap. Come on. ఒక్క విచ్చిన ఒక్క పండులో నిగ్గు నేరుకుంటాడు నిరెప్పిన సిగ్గు చెడుతున్నాడు చూపుతో చూలిని చేస్తా చూడన్నాడు Hey! ఆహా! ఓ! కాకపోతే ఏంటిదే? అర్థం తీస్తే కళ్ళు కనపడతాయి. అర్థం తీస్తే. సూపర్! ఊరిలో తలుపు పెట్టలో మెలికలు సూపర్! గట్టిగా ఒకసారి అన్నా 1 లీటరా సరిపోతా? ఓకే అండి, కేక్ కటింగ్ Perfect gift for your గుండె నాటి గొంతు దాటి పరికిందేదో వైనం మూడు వారి ఓకేనా? మాట్లాడుతురండి. దేవుడా, అయ్యయ్యో, అమ్మాయికి ఏదో డౌట్లు ఉన్నాయంట, క్లారిటీ గా. ధైర్యం ఉంది మనకేం ఆయన మంచి జోష్ లో ఉన్నారు, పర్వాలేదులేండి. ఉన్నా లేకపోయినా నేను మా బావగారు బావమార్దులు మాట్లాడితే నేను సమాధానం ఇస్తామా? స్పీకర్ ఏమైనా మింగారా? అది ఆల్రెడీ ఉన్నది. అది ఏంటి ఆగకుండా మాట్లాడుతున్నారు, మీరు గ్యాప్ ఇస్తే ఓకే. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఆహా, మైక్ లో చెప్పండి. ఇంతసేపు మాట్లాడినారు, నేను అడిగిన క్వశ్చన్స్ మాత్రం మీరు మైక్ లో చెప్పాలంటున్నారు. చెప్పండి, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? మీ ఆవేశం చూస్తుంటే లవ్ మ్యారేజ్ లాగే ఉంది. నాకు వచ్చిన డౌటే అది. ఒక్కసారి స్పీకర్ 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 అన్నానండి, మైక్ కాదు. నువ్వు మైక్ తీసుకుందిరమ్మా, నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడతాం కదా. నేను అడిగిన దాని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి, నేను వెళ్ళిపోతా, మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడుకోండి, ఓకేనా? మనం ఆన్సర్లు చెప్పు, మా క్వశ్చన్లే అర్థం మనం. సరే వేయండి సార్, క్వశ్చన్ వేయండి, నేను ఆన్సర్ చెప్తా. మీరు క్వశ్చన్ వేయండి, నేను ఆన్సర్ చెప్తా. మీకు పేరు కదా మొత్తానికి పెళ్లి కొడుకు గారు ఏం డిసైడ్ అయ్యారో ఒకసారి కనుక్కున్నా చెప్తా. అంటే చెప్తున్నా కదా, బావగారు బావమార్దులు మాట్లాడితే నీకు సమాధానాలు. బావ బావమరిది సినిమా చూసారా? అవి ఆయన చూసింటాడు, మనం చూసినాము. మళ్ళీ మాట్లాడుతున్నారు కదా, మీరే చూసారా లేదా అని. సరే కానీ మేడం గారిని అంటే ఎలా రిలేటివ్సా లేకపోతే రిలేటివ్సేనా? చిన్నప్పటి నుంచి చూసారా? చిన్నప్పటి నుంచి చూసారా? చిన్నప్పటి నుంచి? ఓకే. ఎప్పుడైనా ఒకసారైనా ప్రపోజ్ చేశారా? ఎంగేజ్మెంట్ అయిందా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎప్పుడు చూసారు మళ్ళీ? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడే చూస్తున్నారా? ఒక్క నిమిషం అండి.
ఇవ్వండి ఇవ్వండి, అక్కడ దాటుకొని పోలేరు, ఇక్కడ ఇవ్వండి ఓకేనా. ఓకే అండి, ఎంగేజ్మెంట్ తర్వాత ఇప్పుడే చూసారా, ఎంగేజ్మెంట్ అప్పుడు ఏ కలర్ శారీ కట్టుకున్నారు? గుర్తు పెట్టుకోవాలి, మన జీవితంలో ఒక భాగస్వామి మనతో వస్తున్నారంటే అవి గుర్తుకుంటాయి. ఫస్ట్ వాళ్ళు వేసుకున్న డ్రెస్ తో పాటు మనిషిని గుర్తు పెట్టుకోవాలి, మనిషిని గుర్తు పెట్టుకున్నాను, డ్రెస్ అవసరం లేదు. అదే గుర్తు పెట్టుకోవాలి అంటున్నా. డ్రెస్ అవసరం లేదు, మనిషిని గుర్తు పెట్టుకున్నాను. అబ్బబ్బబ్బా, ఇది ఏమిది నాకు అర్థం కావట్లేదు. అందుకే మీకు నుంచి కాదని చెప్పేది నేను వాళ్ళకి. నుంచి కాదు. ఓకే అండి, పర్లేదు, మా నుంచి కాకపోయినా కూడా మా నుంచి అయ్యేలాగా చేస్తాము. అవసరం లేదు. ఓకే అండి. మేడం గారికి ఎన్నిసార్లు ప్రపోజ్ చేస్తున్నారు సార్ మీరు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి? లవ్ చేస్తే ప్రపోజల్ చేసి ఒక్కసారి కూడా ప్రపోజ్ చేయలేదంటారు సార్. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రపోజ్ చేస్తామంటారు కానీ నిదానంగా. ఇదే లవ్ చేస్తే కదా ప్రపోజల్ చేసేది. ఇప్పుడు చెయ్యి, మాకు అనిపించినప్పుడు చేస్తాము. ఎట్లయితే చెప్తాము. ఇప్పుడు మీరు లవ్ చేయట్లేదా? లవ్ చేస్తాము. మీకు అనిపించినప్పుడు మీరు లవ్ చేస్తారు, అప్పుడు చెప్తారా? అవన్నీ వద్దు మా వాళ్ళు మా క్వశ్చన్లో సమాధానం చెప్తారు. బాగా చెప్పారు. Yes. మీరు జడ్జి ఉంటారు నాకు తెలిసి. కాదు కాదు, పెళ్లి కొడుకు లాయర్ ఇక్కడ. అదే పెళ్లి కొడుకు లాయర్, ఆయన జడ్జి ఉంటాడు అంతే, అది కరెక్ట్గా తీర్పిస్తున్నారు. చూడండి, మీరేనా ఇప్పుడే తెలుసు, మీకు అనిపించినప్పుడు మీరు లవ్ చేసి ప్రపోజ్ చేసే లోపల మాకు ఫీలింగ్స్ మారిపోతాయి తెలుసా. బదులు బావ ఏంటాడని అనొచ్చుదా? ఏంటిది? ఇప్పుడు ప్రపోజ్ చేస్తారా లేదా మేడం గారికి? ఇప్పుడు కాదు, నాకు అనిపించాలి కదా. అది ప్రేమ లాంటి. కొంచెం ముందుకు రండి సార్, ఇలా ఇలా రండి, ముందుకు మీకు ధైర్యంగానే చెప్తాను. కొంచెం ముందుకు రండి మేడం. మీకు ధైర్యం ఉంటే మైక్ తీసుకోవడం చెప్తాను నేను. అదిగోండి, ఆమె కాదమ్మా, బావగారు బావగారు నాతో మాట్లాడండి ఫస్ట్. నీతో మాట్లాడితేనే ఉన్న అర్ధ గంట నుంచి. అందుకే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంటే మీకు మైకి మింగినారా ఇప్పుడు? ఆవేశం మీకు వస్తుంది, నాకు కాదు. నేను అబ్బాయిలని పువ్వుల్ని చూడలేదు కాబట్టి ఆవేశం వస్తుంది. ఈ మాత్రం తెలియకపోయినా మాకు. అందుకని మిమ్మల్ని అమ్మాయిని చూడమంటున్నాము. ఒకసారి మేడం గారికి అలా చూసి మీరు ఒకసారి ప్రపోజ్ చేయండి ఓకేనా, మా పని అయిపోద్ది. ప్రపోజల్ కూడా చేసిన ఇప్పుడు చేయండి మా కోసం, వీడియోస్ కి ఫొటోస్ కి. వాళ్ళ చేతికి మైక్ చేద్దాంలే. ఏమే ఇలా చెప్తేనే వాడు వింటాడు. వాడు మాట విన్నట్లేదైనా వాడికి పెళ్లి చేస్తా ఉండే తెలుసా. ఇప్పుడు ఇంకా ఇంటాడు అనుకుంటున్నారా? వింటాడనే అనుకుంటున్నాం మేము కూడా. అయితే సరే, స్టిల్ చెప్పాలన్నా నీ స్టైల్ ఏమన్నా ప్రపోజ్ చేస్తావు? నన్ను ఎంతమంది చేసావు కదా, స్టిల్ ఇవ్వు, ఒక స్టిల్ ఇవ్వు. వాడు ఇన్నే రకం కాదు, అందుకే వాడికి పెళ్లి చేస్తా ఉండేది. వాని స్టైల్ వేరుంటది. కానీ మచ్చా ఒకసారి వచ్చి అట్ట కాదు పరక కాదు, ముందు ప్రపోజ్ చేయి, తర్వాత మాట్లాడదాం. అంటే మా పాపం చూసి భయపడుతున్నావా? సరే ప్రపోజ్ చేయి. మరి ధైర్యంగా ఉంది వినడానికి, ప్రపోజ్ చేయి. భయపడుతున్నావా? ప్రపోజ్ చేయి, ధైర్యం ఉంటే ప్రపోజ్ చేయి. ఉన్న పువ్వుతోనే నువ్వు ప్రపోజ్ చేయలేకపోతున్నావు. నువ్వు ప్రపోజ్ చేయి. మా అమ్మాయితో మేము ఎంత కరెక్ట్గా నీట్ గా చేస్తావు, నువ్వు ధైర్యం ఉంటే ప్రపోజ్ చేయి. మా అమ్మాయికి మనసులో ఉండే ప్రేమని తెలపడానికి చిన్న పువ్వైనా చాలు, మీరు ప్రపోజ్ చేయండి ఓకేనా. అమ్మాయి డైలాగ్ వేస్తుందనే కదా ఇంత దూరం పట్టుకొచ్చింది. అమ్మ కాదు, భార్య వచ్చేసింది. అమ్మలేంగా భార్య. ప్రపోజ్ చేయి మరి. ఏమండి కలవర్ అవుతా? మార్నింగ్ అయిపోద్దా? టిఫిన్ చేసి ఒకేసారి పోయామా మేము? మార్నింగ్ అవుతుందా అంటున్నా సార్. మీకు కూడా చూడ్డాం, చాలా డాన్స్ ఉంది, అదంతా చాలా టైం ఉంది, టైం వేస్ట్. మీరు రేపటి నుంచి ఎలా ఎగుతారో ఈయనతో, దేవుడా. ఏం లేదు, ఈడ ఇవన్నీ తర్వాత అన్ని మడుగుతాయి, అవి తెలుసు మాకు. అర్థమైంది, ఇలాంటి వాళ్ళే నేను చాలా మందిని చూసావు. తర్వాత ఏం లేదులే కానీ ప్రపోజ్ చేయ మచ్చా. ఇది కోర్టు కాదు మచ్చా, కళ్యాణ మండపం అనుకుని పెళ్లి జరుగుతుందట. పెళ్లి ప్రపోజ్ చేయి. సరే, మా పాపకు ప్రపోజ్ చేయి మరి. మైక్ లో చెప్పు, అందరికి వినపడాలి, అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ కు మిస్ అవ్వకుండా చెప్పు. మాటలు ఆపే, ఓన్లీ యాక్షన్. కెమెరామ్యాన్ అరే ఆగరా. ఓకేనా? ఇప్పుడు మా కోసం ఒకసారి ప్రపోజ్ చేసి స్టిల్ ఇవ్వండి అక్కడ. పోజ్ అంటే స్టిల్ అంటే అత్త కాదులే పోజు. అదే ఏమండి
కాదు ఏం ప్రపోజ్ చేయడం కూడా రాదా? కొంచెం సిగ్గు అంటే అది కూడా తెలీదా మీకు? నీకేదో కోడ్ ఉంది ఇది, అందుకే ఇచ్చాను 225 అని. అదే సెక్షన్ 225 సెక్షన్. మీకు నచ్చలే కదా ఈ ప్రపోజే నాకు నచ్చట్లేదని ఆమె ఫేస్ ఇలా పెట్టుకొని ఉంది. ఇప్పుడే కానీ మీకు ఇది లేదు కదా 225 అంటాను. దాని అర్థం ఏంది? దాని అర్థమే తెలీదా మీకే? తెలీదండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. అవునా అవునా ప్రపోజ్ చేయండి. ఇన్ని మాట్లాడుతున్నారు కానీ ప్రపోజ్ చేసేది రాదు. అదే అదే స్వప్న గారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ గారు గూరు పూరి లడ్డు దగ్గర ప్రపోజ్ చేపించాము, చాలా మందిని చూసాము, కానీ ఇలాంటి ఒక వ్యక్తిని పెళ్లి కొడుకుని ఇక్కడే వెరైటీగా చూస్తున్నాం. నేను మామూలుగా అందరిని అడుగుతూ ఉంటాను వెరైటీగా ప్రపోజ్ చేయండి అని. ఎంత గొప్పగా మీరు పొగిడినందుకు థ్యాంక్ యూ. అందుకే మీరు వెరైటీగా ఇప్పుడు డాన్స్ కూడా వేయాలి. అలాగే